వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేషన్ బియ్యం విషయంలో కాకినాడ పోర్టుపై ప్రత్యేక దృష్టి పెట్టామన్న మంత్రి నాదెండ్ల మనోహర్. పూర్తి స్థాయిలో పాతుకుపోయిన వ్యవస్థను ప్రక్షాళన చేయాలనే ఈ తనిఖీలు చేస్తున్నట్లు వెల్లడి. సిపిఎం నగర శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ ట్రూ ఆఫ్ ఛార్జీలకు వ్యతిరేకంగా నిరసన. ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను రద్దు చేయకుంటే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరిక. రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ. హెచ్ఐవి నిర్మూలన అవగాహనతోనే సాధ్యమవుతుందన్న డాక్టర్ ఏసిరి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి వ్యాఖ్యలపై స్పందించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, అదానీకి బీజేపీకి సంబంధం లేదని చెప్పడం హాస్యాస్పదమని ఎద్దేవా. ఏపీలో గత 5 ఏళ్ల పాటు అక్రమంగా బియ్యం ఎగుమతి చేశారని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. వాస్తవాలు తెలుసుకునేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నం గొప్పదని, కాకినాడ పోర్టుపై వస్తున్న ప్రశ్నలకు జగన్ జవాబు చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రేషన్ బియ్యం కోసం 12,800 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. మా ప్రభుత్వం వచ్చాక అక్రమ నిల్వలపై దాడులు చేశామని, కాకినాడలో జూన్ చివరి వారంలో 13 గిడ్డంగుల్లో తనిఖీ చేశామన్నారు. పట్టుకున్న బియ్యంలో 25,000 టన్నుల రేషన్ బియ్యాన్ని గుర్తించామన్నారు. ఆయా గిడ్డంగుల యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని తెలిపారు. రేషన్ బియ్యం విషయంలో కాకినాడ పోర్టుపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. గత 5 ఏళ్ల పాటు కాకినాడ పోర్టులోకి ఎవరూ రానివ్వలేదని, మిగతా పోర్టుల కంటే కాకినాడ నుంచే ఎక్కువ ఎగుమతులు ఎందుకు జరిగాయని ప్రశ్నించారు. వ్యవస్థను గుప్పిట్లో ఉంచుకొని బియ్యం ఎగుమతి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆహార ధాన్యాలు అందించాల్సిన ఒక బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రజల కోసం అంకిత భావంతో తీసుకెళ్ళడానికి చేస్తున్న ఈ ప్రయత్నం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక మంత్రిగా నేను బాధ్యత తీసుకున్న మొదటి రోజే మొట్టమొదటి తనిఖీ నేను చేసింది మా తెనాలి నియోజకవర్గంలో పౌర సరఫరా శాఖ యొక్క గోడౌన్ని, దాన్ని మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్ అంటారు. అది అయిన తర్వాత ఇక్కడ విజయవాడ సమీపంలో ఉన్న గొల్లపూడి మండల్ స్టాకింగ్ పాయింట్లో కూడా నేను తనిఖీలు చేశాను. అనేక అవకతవకలు, కొలతల్లో తేడా ఇవన్నీ గుర్తించి ఈ సమస్య కోసం లోతుగా మనం అధ్యయనం చేసుకోవాలనే ఉద్దేశంతో కొంచెం కసరత్తు చేసి జూన్ 28వ తారీఖున కాకినాడలో 13 గోడౌన్స్లో తనిఖీలు చేయడం జరిగింది. ఈ 13 గోడౌన్స్లో ఆ రోజు జరిగిన తనిఖీల్లో 51,427 మెట్రిక్ టన్స్ బియ్యాన్ని ఆ రోజు సీజ్ చేయడం జరిగింది. ఆ 51,427 మెట్రిక్ టన్స్లో పరీక్షల తర్వాత 25,386 మెట్రిక్ టన్స్ పీడిఎస్ రైస్గా నిర్ధారించడం జరిగింది. ఇది ఎట్టి పరిస్థితుల్లో అరికట్టాలి, మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో అక్కడ స్థానికంగా ఉన్న అధికారులతోటి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కమిటీ వేసి జిల్లా ఎస్పీ గారిని అప్రమత్తం చేసి ముందు ఈ 13 కంపెనీల పైన కూడా ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద మా పరిధిలో ఉన్న కేసులే కాకుండా క్రిమినల్ కేసెస్ కూడా నమోదు చేయమని ఆ రోజున ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ 13 కంపెనీస్ కూడా గౌరవ హైకోర్టుని ఆశ్రయించి బియ్యం రిలీజ్ చేయమని కోరగా గౌరవ హైకోర్టు గారి ఆదేశాల మేరకు నాన్ పీడిఎస్ రైస్ని ముందు రిలీజ్ చేసి ఏదైతే పీడిఎస్ రైస్ ఉందో దానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్యాంక్ గ్యారంటీ 43 రూపాయల 30 పైసలు పర్ కిలో చొప్పున కట్టించుకుని
84 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీలతో సతమతమవుతున్న వినియోగదారులపై డిస్కాంలు మరింత భారం మోపేందుకు సిద్ధమవుతున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న ప్రభుత్వం పెంచుతున్న విద్యుత్ ఛార్జీలను రద్దు చేయకుంటే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నగర శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ ట్రూ ఆఫ్ ఛార్జీలకు వ్యతిరేకంగా నగరంలోని బీసెంట్ రోడ్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఎం శ్రేణులు పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ ఇప్పటికే ట్రూ ఆఫ్ తో పాటు ఎఫ్పిపిసిఏ ఛార్జీలతో నడ్డి విరుస్తున్న విద్యుత్ సంస్థలకు ఆ మేరకు విద్యుత్ నియంత్రణ మండలి అనుమతులు రద్దు చేయాలని కోరారు. ఆదానితో చేసుకున్న ఒప్పందాలను ప్రభుత్వం వెంటనే రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. భారం ఎప్పటి మొప్పటిగా పెంచుతా ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చే ముందు చెప్పిన దానికి ఇప్పుడు అధికారం చేపట్టిన తర్వాత చెప్పేదానికి అత్యమ శకాంతం తేడా కనపడతా ఉంది. అప్పుడు చెప్పింది ఒకటి, జగన్ బాధుడే అని చెప్పనని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఎన్నికల ప్రచారంలో వాడుకుని వాగ్దానం చేసి ఇప్పుడు బాబు బాధుడే అని చెప్పనని మొదలుపెట్టినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. 6072 కోట్లు ఒకవైపున ఇప్పటికే పెంచినటువంటి ప్రభుత్వం ఇంకో 11,000 కోట్ల రూపాయలని దయతలిచి ఈఆర్సీ బహిరంగ విచారణ లేకుండా అభ్యంతరాలు స్వీకరించకుండా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అని చెప్పనేది స్వతంత్రంగా నిర్ణయం తీసుకొని 2,000 తగ్గించి 9,000 కోట్లు అంటే దాదాపుగా 16,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద మోపేటువంటి దానికి సిద్ధపడతా ఉంది. బహుశా సంక్రాంతి కానుక అనుకుంటా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇస్తున్నటువంటిది ఇది. ఈ సంక్రాంతి కానుకకి వ్యతిరేకంగా ప్రజలంతా కూడా తిరగబడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఈ రోజుతో పోయేది కాదు. ఇది ఇంకొక 25 సంవత్సరాల పాటు ఈ ఒప్పందం నిలబడుతుంది. ఈ విద్యుత్ ఒప్పందాలే కనుక అమలు జరిగేటట్టయితే, సెకీతో చేసుకున్నటువంటి ఒప్పందాలే కనుక ప్రభుత్వాలు అమలు జరిపేటట్టయితే కొన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పనేది మేధావులు నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. అయినా చంద్రబాబు నాయుడు స్పందించట్లా. నేను అరెస్ట్ చేస్తా, ఆ మూలాలు బయటికి తీస్తా, ఈ మూలాలు బయటికి తీస్తా అని చెప్పనని మాటలు చెప్పడమే తప్ప చంద్రబాబు నాయుడు ఏమీ పట్టించుకునేటువంటి పరిస్థితి కనపట్ల. అందుకనే ఈఆర్సీ చేస్తూ ఉంటే 2,000 తగ్గించి 9,000 కోట్ల భారాన్ని జనవరి నుంచి వేయటానికి సిద్ధపడతా ఉంటే నెమ్మకి నీరెత్తినట్టుగా కూర్చున్నాడు. అదేమంటే ఇది ఈ పాపం నాది కాదు ఈఆర్సీది అని చెప్పడానికి మేము చెప్పదలిచాం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కి. మీ ఇద్దరికీ ప్రజలు ఓట్లేసి గెలిపించింది బాధుళ్ళు ఉండవని, భారాలు మోపరని, ఎలాంటి మోత ఉండదని చెప్పరని ప్రజలు భావించి ఓట్లేశారు మీకు. హెచ్ఐవి నిర్మూలన మన అందరి బాధ్యతని, అవగాహనతో నిర్మూలన సాధ్యమవుతుందని డాక్టర్ ఏ సిరి స్పష్టం చేశారు. ఏ ఒక్కరూ వారి హక్కులు కోల్పోకుండా ఉండటానికి ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలను అందిస్తుందని ప్రకటించారు. 2030 సంవత్సరం నాటికి హెచ్ఐవి రహిత ఆంధ్రప్రదేశ్ తీసుకురావాలనే లక్ష్యంతో ఏపీఎస్ఏసిఎస్ పనిచేస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా టేక్స్ ద రైట్ పాత్ రైల్వే గ్రౌండ్స్ నుండి కళాక్షేత్రం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ సరస్వతీదేవి, జాయింట్ డైరెక్టర్ ఐసీఈ డాక్టర్ టి మంజుల, డాక్టర్ భాగ్యలక్ష్మి, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ సమరం, డాక్టర్ ఎం రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హెచ్ఐవి పాజిటివ్ అని తెలిసినా భయపడవలసిన అవసరం లేదని, క్రమబద్ధంగా మందులు తీసుకోవడం ద్వారా సుఖవంతమైన జీవితం గడపవచ్చని తెలిపారు. హెచ్ఐవి వచ్చిన వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలన్నారు. 2030 నాటికి ఎయిడ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ తీసుకురావాలన్నది లక్ష్యంగా ఏపీఎస్ఏసిఎస్ పనిచేస్తుందని తెలిపారు. అనంతరం విభిన్న విభాగాలలో పనిచేస్తూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అభినందిస్తూ సర్టిఫికేట్స్, మెమోంట్రోలను అందజేశారు. వినూత్న రీతిలో సోషల్ మీడియా ఫ్లాష్ మాబ్స్ ద్వారా అవగాహన కల్పించడానికి యువత ముందుకు రావాలని వారిని కూడా అభినందిస్తూ మెమోరాంట్లను, సర్టిఫికేట్లను అందజేశారు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ డిసెంబర్ 1వ తేదీ వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా మనకి హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి, ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు. మనం 2వ స్థానంలో ఉన్నాము దురదృష్టవశాత్తు. కాబట్టి దీన్ని తగ్గించడానికి ఇంకా తర్వాత పూర్తిగా ఫ్యూచర్లో నిర్మూలించడానికి కోసం చాలా కార్యక్రమాలు చేపడుతున్నాము. నాకో అనుసంధానంతో ఏపీ శాక్ సొసైటీ వాళ్ళు చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది.
దీంట్లో భాగంగా మనకి టార్గెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. నో యోర్ స్టేటస్, అలాగే ఏఆర్టీ ట్రీట్మెంట్ చేయడము, అలాగే వైరల్ లోడ్ సపరేషన్ అని చెప్పి 3 రకాల టార్గెట్లు ఇచ్చారు. 3 రకాల టార్గెట్స్ మనకి 96% ఉన్నాయి. దాంట్లో మనం ఫస్ట్ నో యోర్ స్టేటస్ అనేది ఒక 86% మాత్రమే అచీవ్ చేయగలిగాము. అలాగే ఏఆర్టీ ట్రీట్మెంట్లో ఉన్న వాళ్ళది 81%, తర్వాత వైరల్ సపరేషన్ అనేది మాత్రం సక్సెస్ఫుల్గా 96% మనం చేయగలిగాము. సో దీన్ని మన టార్గెట్ అచీవ్ చేయాలి అంటే ఏం చేయాలి అనేది ముఖ్యంగా హెచ్ఐవి ఇన్ఫెక్షన్ బారిన పడిన వాళ్ళు ప్లస్ హెచ్ఐవి బారిన పడడానికి హై రిస్క్లో ఉన్న వాళ్ళకి నా రిక్వెస్ట్ అండి, మనకి ఎంత వేగంగా హెచ్ఐవి డిటెక్ట్ అయితే అంత వేగంగా ట్రీట్మెంట్లో పెట్టడానికి అవకాశం ఉంటుంది. ట్రీట్మెంట్లో పెట్టిన తర్వాత వాళ్ళు మిగతా వాళ్ళకి హెచ్ఐవి సోకకుండా హెల్ప్ చేయగలుగుతారు ట్రీట్మెంట్లో ఉంటే. ఎందుకంటే వైరల్ సపరేషన్ చేయగలుగుతాం కాబట్టి. మనకి చాలా ఏఆర్టీ సెంటర్స్ ఉన్నాయి, సుమారుగా 60 దాకా ఏఆర్టీ సెంటర్లు ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ఎవరైతే ఈ హై రిస్క్ గ్రూప్స్ ఉన్నారో, అలాగే వాళ్ళ పార్ట్నర్స్ ఉన్నారో, అలాగే వాళ్ళ బ్రిడ్జ్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కంపల్సరీగా ఈ టెస్ట్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఒకసారి స్టేటస్ తెలుసుకున్న తర్వాత వెంటనే ట్రీట్మెంట్లో పెట్టడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో మనం కొంచెం తక్కువ పర్సెంటేజ్లో ఉన్నాం కాబట్టి మనకి చాలా ఐసిటీసీ సెంటర్స్ ఉన్నాయి, టెస్టింగ్ సెంటర్స్ ఉన్నాయి, 213కి పైగా సెంటర్స్ ఉన్నాయి రాష్ట్రంలో. సో ఇమీడియట్గా వెళ్తే అక్కడ టెస్ట్ చేస్తారు, చేసిన వెంటనే ఏఆర్టీ ట్రీట్మెంట్ కూడా చేయొచ్చు. ఇప్పుడు ముఖ్యంగా ఈ నో యోర్ స్టేటస్కి సంబంధించి డేటా ట్రయాంగులేషన్ మెథడ్ అని చెప్పి ఈ స్టాటిస్టిక్స్ అంతా తీసుకోవడం జరుగుతుంది. ప్రతి విలేజ్లో అంటే మనకి హై రిస్క్ డిస్ట్రిక్ట్స్ ఒక 13 గుర్తించడం జరిగింది, అలాగే హై రిస్క్ మండల్స్ ఒక 93 గుర్తించడం జరిగింది. సో వీటన్నిటిలో కూడా ఇండెక్స్ టెస్ట్ క్యాంపెయిన్ అని పెట్టి ఇండెక్స్ టెస్టింగ్ చేస్తున్నాము. అందరూ కూడా వచ్చి టెస్ట్ చేసుకోవాల్సిందిగా, ఎవరైతే ఈ హై రిస్క్లో ఉన్నారో వీళ్ళందరూ వాళ్ళ తాలూకా పార్ట్నర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వయంగా వచ్చి టెస్ట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అన్ని డీటెయిల్స్ గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ఏఆర్టీ సెంటర్లో కూడా మీకు టెస్ట్ ఇమీడియట్గా, అంటే ఇప్పుడు మీరు ఎక్కడికో వెళ్ళి మందులు తీసుకోవాల్సిన అవసరం లేదండి. లింక్ ఏఆర్టీ సెంటర్స్ అని కూడా ఓపెన్ చేయడం జరిగింది. అవి చాలా దగ్గరగా, అంటే 50 కిలోమీటర్ల కన్నా ఎక్కువ ప్రయాణాలు చేయకుండా పేషెంట్స్కి అందుబాటులో ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఈ వైరల్ లోడ్ సపరేషన్ చేశామంటే ఇంకెవ్వరికి కూడా వాళ్ళు మళ్ళీ ఒకవేళ ఈ ట్రాన్స్మిషన్స్ ద్వారా వస్తాయని భయం లేకుండా, ఇబ్బంది లేకుండా ఈ ట్రాన్స్మిసిబుల్ లోడ్, వైరల్ లోడ్ అనేది వాళ్ళకు ఉండదు. కాబట్టి ఎవరికి కూడా సోకకుండా రేపు పొద్దున్న మనం ఫ్యూచర్లో దీన్ని ఆపగలుగుతాము. అలాగే ఇంకొక విషయం ఏంటంటే 18,000 మంది యూత్ ఇన్ఫెక్షన్ బారిన పడి ఉన్నారు. కాబట్టి యూత్ కూడా ఆ బిహేవియరల్ చేంజ్ అనేది రావాలి. కాబట్టి మన కాలేజెస్లో అన్నిట్లో కూడా ఈ ఎయిడ్స్ అనేది ఎలాగ సోకుతుంది ఏంటి అనేది కాలేజ్లో కూడా ఒక కరికులంలా పెట్టాలి. అలాగే టీచర్స్ అందరూ కూడా దీని గురించి వైడ్గా స్ప్రెడ్ చేయాలి, అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. అదానికి బీజేపీకి సంబంధం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఎద్దేవా చేశారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. అదానికి బీజేపీకి సంబంధం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇది ఎవరి చెవుల్లోనో పువ్వులు పెట్టేందుకు చేస్తున్న వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నాటి నుండి అదానీ మోడీల మధ్య సంబంధ బాంధవ్యాలు ఉన్నాయని 2014 పార్లమెంట్ ఎన్నికల్లో అదానీ విమానంలో నరేంద్ర మోడీ దేశమంతా ప్రచార కార్యక్రమం నిర్వహించారన్నారు. రాష్ట్రాన్ని అదానికి జగన్మోహన్ రెడ్డికి దోచిపెట్టడంలో మోదీ పాత్ర ఉందని బహిరంగ రహస్యమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. అదానికి బీజేపీకి సంబంధం లేదని చెప్తే ఎవరి చెవుల్లో పూలు పెట్టాలనుకున్నారో ఆమె సమాధానం చెప్పాలి. అసలు ఇప్పుడే కాదు, నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలం నుండి వారిద్దరి మధ్య సంబంధ బాంధవ్యాలున్నాయి. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే అదానీ గారి విమానంలో నరేంద్ర మోడీ గారు దేశమంతా ప్రచార కార్యక్రమం నిర్వహించారు. మోడీ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత మోడీ గారి విమానంలో అదానీ గారు వెనక్కి కూర్చొని దేశాలు తిరిగి అగ్రిమెంట్లను చేయించుకుంటా ఉన్నారు. ఆస్ట్రేలియాలో, శ్రీలంకలో, అనేక దేశాల్లో ఆయనకు ఒప్పందాలన్నీ కూడా మోడీ గారే చేయిస్తూ ఉన్నారు. చివరికి ఆయన పైన హిండెన్బర్గ్ నివేదిక వచ్చిన సందర్భంలో కూడా మోడీ, అమిత్ షా ఆయన్ని కాపాడి ఆయనకు వత్తాసుగా ఉండి ఆయన నిలబెట్టారు. ఇప్పుడు చివరికి అమెరికాలో న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఆయన పైన ఛార్జ్షీట్ ఫైల్ అయిన తర్వాత కూడా, అక్కడ ఎస్ఏఎక్స్ వాళ్ళు చేసిన తర్వాత కూడా ఈ రోజు కూడా చర్య తీసుకోలేకపోతా ఉన్నారు. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, 4 రాష్ట్రాల్లో 2,100 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చారు, సెకీ ద్వారా సోలార్ పవర్ అగ్రిమెంట్ చేసుకున్నారు అని క్లియర్గా పరిశీలన చేసి నివేదిక ఇచ్చిన తర్వాత కూడా ఈ రోజు కూడా వాళ్ళు మాట్లాడలేకపోతా ఉన్నారు.
పార్లమెంట్లో ప్రతిపక్షాలన్నీ కూడా దీనిపైన చర్చ జరగాలని పట్టుబడితే పార్లమెంటు వాయిదా వేస్తూ ఉన్నారు తప్పితే చర్చకు ముందుకు రావడంలా. కాబట్టి ఇంత స్పష్టంగా ఆయన్ని కాపాడుతూ ఉంటే పురంధరేశ్వరి గారు అంటారు జగన్ తప్పు చేశాడు, అదాని మెప్పు చేశాడు. అదాని ఇంకా చాలా సంతోషం. పురంధరేశ్వరి గారు అదానిని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కాపాడుతున్నారని మాత్రం అనలే. అందరికీ తెలుసు. నేను పురంధరేశ్వరి గారికి చెప్పేది ఏమంటే, అమ్మా నీవు కాంగ్రెస్లో కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికి నుండి అప్పటికే అదానికి మోడీకి సంబంధం ఉంది, బీజేపీకి అదానికి సంబంధం ఉంది. కాబట్టి ఏమంటే ఇవాళ చాలా క్లియర్గా ప్రపంచానికి తెలిసిపోయింది. ఇప్పుడైనా సరే కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. మీరే ఆయన్ని కాపాడుతూ ఉన్నారు. లక్షల కోట్ల రూపాయలు ప్రజలపైన భారాలు పడడానికి అదానీ కారకుడు. అదానితో చేసిన అగ్రిమెంటే కారకుడు. దేశమంతటా పోర్ట్లు, అదేవిధంగా విమానాశ్రయాలు, వీటితో పాటు లక్షల ఎకరాల భూములు అవన్నీ కూడా ఆయన కట్టబెట్టడంలో కూడా మోడీ పాత్ర ఉంది. రాష్ట్రాన్ని దోచిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి వారికి, అందులో కూడా మోడీ పాత్ర ఉంది. వీటి నిజంగా మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే తక్షణమే అదానీని అరెస్ట్ చేయాలి, ఈ ఒప్పందాలని రద్దు చేయాలి, వీటన్నిటిపైన కూడా సమగ్రమైన విచారణ జరిపించాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. గత 20 ఏళ్లుగా తమ ఫౌండేషన్ నుంచి పురస్కారాలు అందిస్తున్నామని, తదనంతరం తన వారసులు పురస్కారాలు కొనసాగించబోతున్నారని లోక్నాథ్ ఫౌండేషన్ అధ్యక్షులు ఎర్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు. తెలుగు సాహిత్యం కోసం కృషి చేసిన సాహిత్య మేధావులకు, జర్నలిస్టులకు నగదు పురస్కారాలతో సత్కరించడం జరుగుతుందని చెప్పారు. అందుకోసం ఒక మూల విధిగా ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నార్ల వెంకటేశ్వరరావు 116వ జయంతిని పురస్కరించుకొని నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నార్ల వారి విగ్రహానికి తెలుగు సాహిత్య వేదలు డాక్టర్ ఎర్లగడ్డ లక్ష్మీప్రసాద్, గొల్లా నారాయణతో కలిసి నార్ల వెంకటేశ్వరరావు విగ్రహానికి పూలదండలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎర్లగడ్డ నారాయణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తెలుగు సాహిత్యంలో కృషి చేసినటువంటి పెద్దలకు 2 లక్షల రూపాయల పురస్కారం అందిస్తున్నామని, ఈ పురస్కారాలు జనవరి 18వ తేదీన తెలుగు సాహిత్యవేత్తలకు అందిస్తున్నామని చెప్పారు. నార్ల వెంకటేశ్వర పేరుతో మండల, గ్రామీణ, పట్టణ జర్నలిస్టులకు 50,000 రూపాయల చొప్పున నగదు అవార్డును డిసెంబర్ 1వ తేదీన విజయవాడ నగరంలో అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. విశాఖపట్నంలో లోక్ నాయక్ ఫౌండేషన్ అనేటువంటి ఒక సంస్థను స్థాపించి లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చి ఈ స్థాయికి వచ్చాం కాబట్టి వారి గౌరవార్థం ఒక లోక్ నాయక్ ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించి ప్రతి సంవత్సరం తెలుగు సాహిత్యంలో కృషి చేసినటువంటి పెద్దలకు 2 లక్షల రూపాయల పురస్కారం, తర్వాత వివిధ సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి వివిధ సంస్థలకు, వ్యక్తులకు లక్ష రూపాయల చొప్పున జీవన సాఫల్య పురస్కారాలు అందిస్తూ వచ్చాం. ప్రతి సంవత్సరం తప్పనిసరిగా జనవరి 18వ తారీఖు ఎన్టీ రామారావు గారు, హరివంశరాయ్ బచ్చన్ గారుల యొక్క వర్ధంతి అయినటువంటి జనవరి 18వ తేదీన గత 21 సంవత్సరాలుగా మేము విశాఖపట్నంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నాం. తెలుగు సాహిత్యంలో కృషి చేసిన పెద్దలకు 2 లక్షల రూపాయలు, వివిధ సాంఘిక సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి సంస్థలకు, వ్యక్తులకు 1,00,000 రూపాయల చొప్పున పురస్కారాలు ఇస్తూ వచ్చాం. అయితే 2 నెలల క్రితం పాత్రికేయ మిత్రుల సమావేశం విశాఖపట్నంలో జరిగినప్పుడు మరి పాత్రికేయులు, పత్రికా రచయితలు, జర్నలిస్టులు చాలా సేవ చేస్తున్నారు కదా సమాజానికి, మరి మీరు వారిని పట్టించుకోరా అని అడిగారు. మీరు అడగలేదు కదా అన్నాను. అయితే ఇప్పుడు అడుగుతున్నాం కదా అన్నారు. అయితే ఇప్పుడు నేను ఇస్తాను కదా అని చెప్పాను. అందుచేత ఇవాళ నార్ల వెంకటేశ్వరరావు గారి జయంతి కాబట్టి ప్రతి సంవత్సరం విజయవాడలో నార్ల వెంకటేశ్వరరావు గారి భావాలతో, అభ్యుదయ భావాలతో పత్రికా రంగంలో రచనలు చేసినటువంటి జర్నలిస్టులకు, నగరాలలో ఉన్న వాళ్ళకి ఒక 50,000, పట్టణాల్లో ఉన్న వాళ్ళకి ఒక 50,000. నార్ల వెంకటేశ్వరరావు గారు వ్యక్తిగా కానీ అలాగే ఆయన వృత్తిపరంగా కానీ చాలా మహానుభావులు. ఎంతోమందికి స్ఫూర్తినివ్వటమే కాకుండా ఇటు జర్నలిజంలో కానీ ఇంకా ఇతర విషయాల్లో కానీ జర్నలిజం అనే దాన్ని ఎలా చేయాలి, ఎలా రాయాలి, అలాగే ప్రజల్ని ఏ రకంగా చైతన్యపరచాలి, కొన్ని విశ్వాసాలు, ఈ సాంప్రదాయాలు, కట్టుబాట్లని ఏ రకంగా జనానికి ఉపయోగపడేలాగా వాడాలి అనేది చాలా స్పష్టమైన మార్గదర్శనం చేసిన మనిషి. ఆయనకి మా తాతగారికి మంచి పరిచయం ఉండేది. నార్ల వెంకటేశ్వరరావు గారికి బహుశా చాలా తక్కువ మంది దగ్గర మాత్రమే ఉండే అత్యద్భుతమైన గ్రంథాలయం ఉంది. ఆయన ఇంటి పేరు లుంబిని అని పెట్టారు. మా తాతగారు బుద్ధుడు చారిత్రక వ్యక్తి కాదు అని చెప్పి ఒక పుస్తకం రాయటం జరిగింది పరిశోధించి. అంటే బుద్ధుడు ఒక వ్యక్తి కాదు, చాలామంది
వ్యక్తులకు అదే పేరు, అదే అనువంశికంగా కానీ లేకపోతే ఆ విధానవంశికంగా కానీ వచ్చింది అనేది ఆయన నిరూపించడమే కాకుండా అది కాదు, బుద్ధుడు ఒకే వ్యక్తి, అలాగే చారిత్రక వ్యక్తి అని చెప్పిన విషయంలో కూడా ఎవరైనా నేను కనుక్కున్న వాటికి మీరు ఏదైనా కాదు అని కనుక నిరూపించినట్టయితే 10,116 రూపాయలు అని చెప్పి దాదాపు 1970లో ప్రకటించారు. అయితే నార్ల వెంకటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి కలిసినప్పుడు మా గ్రాండ్ ఫాదర్తో అన్నారట, నాకు దేశవ్యాప్తంగా ఘంటసాల 14వ జాతీయ మహాసభలు నిర్వహిస్తున్నట్లు ఆదిలీలా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్ ఆదినారాయణ వెల్లడించారు. ఘంటసాల 102వ జయంతిలో సందర్భంగా హనుమంతరాయ గ్రంథాలయంలో ఆదివారం సాయంత్రం గణవాదానం మరియు గానలహరి తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయమై గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదినారాయణ మాట్లాడుతూ ఘంటసాల శతాబ్ది ఉత్సవాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు. ఘంటసాల 13వ జాతీయ మహాసభలు గత నెలలో విజయవాడలో నిర్వహించామని, 2025 ఫిబ్రవరి నెలలో ఛత్తీస్గఢ్ రాయపూర్లలో ఘంటసాల 14వ జాతీయ మహాసభలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఘంటసాల కళాక్షేత్రంతో పాటు 25 అడుగుల ఘంటసాల విగ్రహం నిర్మించాలని విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు, పద్మశ్రీ ఘంటసాల వీరిద్దరి భారతరత్న ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాలను కోరారు. నవ్యాంధ్ర రాష్ట్ర రాజధాని మరియు అమరావతి నేపథ్యంలో కృష్ణానది ఇరువైపులా హైదరాబాద్ ట్యాంక్ బండ్ మాదిరిగా సంఘ సంస్కర్తలు, మహనీయుల చరిత్రకారులు, ఉద్యమకారుల విగ్రహాలు నెలకొల్పామన్నారు. ఈ సమావేశంలో ఆల్ ఇండియా ఘంటసాల చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు కోట వెంకటేశ్వరరెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి తనికెళ్ల పార్థసారథి, రాష్ట్ర కార్యదర్శి చింతకాయల చిట్టిబాబు, అంతర్జాతీయ ఘంటసాల గానావది సయ్యద్ రహమతుల్లా తదితరులు పాల్గొన్నారు. మాన్యులు శ్రీ డాక్టర్ ఎస్ ఆదినారాయణ గారు, ఆదిలీలా ఫౌండేషన్, న్యూఢిల్లీ, ఇండియా. వారు ఢిల్లీలో ఉంటారు. దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి రాష్ట్రాల్లో కూడా కార్యక్రమాలు చేస్తుంటారు. వారు మాట్లాడతారు. రెండో వారు 3 ఛత్తీస్గఢ్, వారి పేరు తనికెళ్ల పార్థసారథి గారు. తనికెళ్ల పార్థసారథి గారు ఈ ఆల్ ఇండియా ఘంటసాల చైతన్య వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి. శ్రీ చింతకాయ చిట్టిబాబు, వెల్ నోన్ పర్సన్ టు ఆల్ ఆఫ్ యూ. ఆయన తెలుగు కళావాహిని అధ్యక్షుడు అయినప్పటికీ ఈ ఘంటసాల చైతన్య ఆల్ ఇండియా ఘంటసాల చైతన్య వేదికలో రాష్ట్ర కార్యదర్శిగా వారిని ఏర్పాటు చేసుకొని ఈ విజయవాడలో అనేకమైనటువంటి కార్యక్రమాలు, నెలకొక కార్యక్రమం మేము నిర్వహిస్తున్నాం. వారి సంస్థలు, అలానే ఆల్ ఇండియా ఘంటసాల చైతన్య వేదిక, ఊరూరా జన విజ్ఞానం, నవ్యాంధ్ర చైతన్య వేదిక అనేటువంటిది, అది కూడా చిన్న చిన్న సంస్థలు ఇవన్నీ. సో మెయిన్ కాన్సెప్ట్ ఏమిటంటే 13వ రాష్ట్ర మహాసభల నుండి 14వ రాష్ట్ర మహాసభల 14వ జాతీయ మహాసభ దేశపు నలుమూలలలో సుమారుగా 24 రాష్ట్రాల్లో ఆదిలీలా ఫౌండేషన్ యాక్టివిటీస్ జరుగుతున్నాయండి. ఈ సంస్థ 1994-95లో ఢిల్లీలో ప్రారంభించి మొదటగా మన తెలుగు వాళ్ళ కోసమని అక్కడ స్థాపించాము. మన ఉగాది కానీ, సంక్రాంతి సంబరాలు కానీ, అట్ల తద్ది కానీ, కార్తీక వన భోజనాలు చెయ్యాలని ముందు స్థాపిస్తూ అలా రాను రాను పెరిగి పెద్దదే దేశం నలుమూలలో ఒక 6 ప్రిన్సిపల్స్తో మెయిన్ మన దేశము అఖండత, యూనిటీ, ఇంటిగ్రిటీ ఫస్ట్, సెకండ్ ఎడ్యుకేషన్, థర్డ్ కల్చర్, మీకు తెలిసిందని కల్చర్ అంటే మీకు తెలుసు ఎలా ఏ విధంగా జరిగిపోతుందని, ఫోర్త్ ఎన్విరాన్మెంట్, ఫిఫ్త్ హెల్త్ అండ్ న్యూట్రిషన్, సిక్స్త్ చారిటబుల్ యాక్టివిటీస్. ఫౌండేషన్ ద్వారా ఇప్పటికీ 2 ఓల్డేజ్ హోమ్స్, ఒక ఆర్ఫనైజ్ హోము, 4 గోశాలలు మరియు ఒక ధర్మశాల నడుస్తున్నాయండి. అలాగనే ఆంధ్ర రాష్ట్రంలో, ఢిల్లీలో, మధ్యప్రదేశ్లో, పశ్చిమ బెంగాల్లో సాయి మందిరంలో ఏర్పాటు చేసాం. అక్కడ విద్యా సంస్థలను కూడా ఏర్పాటు చేసాం. అంటే మా స్నేహ ఆర్గనైజేషన్తో కలిసి, ఎందుకంటే ఎక్కడ మేము ఏ కార్యక్రమం చేసినా లోకల్గా ఉన్నటువంటి సంస్థలతో కలిసి మేము చేస్తాము. అలాగని మా ఓన్గా ప్రతి స్టేట్లో ఒక ఆఫీస్ ఉందండి. ఆ ఆఫీస్ బేరర్స్ ఉన్నారు. వాళ్ళు సంవత్సరం మొత్తం మీదను ఈ కార్యక్రమం చేస్తుంటారు. అలాగనే నమస్కారం అండి. నా పేరు తనికెళ్ల పార్థసారథి. నేను కాకినాడ వాస్తవ్యుని.
గత 2017 నుంచి ఈ ఆల్ ఇండియా ఘంటసాల చైతన్య వేదిక 12వ మహాసభలతోటి నేను శ్రీ వెంకటేశ్వర రెడ్డి గారితో కలిసి ఈ కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టాం. ప్రవాసాంధ్రులుగా మేము ఛత్తీస్గఢ్ నుంచి వచ్చాను, నేను రాయ్పూర్ నుంచి. అక్కడ ఉన్న మన తెలుగు ప్రజలకి అలాగే భావితరాలకి మన ఘంటసాల చైతన్య వేదిక తరఫున ఆయన సంగీతాన్ని, సాహిత్యాన్ని, మన తెలుగు సాహిత్యాన్ని, పాటల్ని భావితరాలకు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో మేము ప్రవాసాంధ్రులుగా అక్కడ కార్యక్రమాలు మొదలుపెట్టామండి. అది 12వ మహాసభలు అక్కడ జరిగాయి. 13వ సభలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. మళ్ళీ 14 సభలు వివిధ రాష్ట్రాల్లో మేము చేయబోతున్నాం. అది 2025 జనవరి నుంచి మొదలయ్యి మళ్ళీ డిసెంబర్ 2025 దాకా వివిధ రాష్ట్రాల్లో చేయబోతున్నాం. కనీసం మేము 10 రాష్ట్రాల్లో చేయాలని మేము నిర్ణయించుకున్నాం. అవి ఎక్కడంటే ఢిల్లీ, మహారాష్ట్ర బాంబే, వెస్ట్ బెంగాల్ ఖర్గపూరు, ఛత్తీస్గఢ్ రాయ్పూరు, బిలాయ్, ఒరిస్సా భువనేశ్వరు, నెక్స్ట్ ఇంకా గుజరాత్ సూరత్. ఘంటసాల చైతన్య వేదిక తెలుగు కళావాహిని సంయుక్త ఆధ్వర్యంలో హనుమంతరాయ గ్రంథాలయంలో ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి ఘంటసాల గారి అవధానంలో భారతదేశంలో ఘంటసాల గారి జీవిత చరిత్ర ఒక డిక్షనరీ లాగా ఏ ప్రశ్న అడిగితే అది ఘంటసాల గారు ఏ పాట ఏ సినిమాలో పాడారంటే ఆయన చెప్తాడు. ఘంటసాల గారి పాట సంగీతం డైరెక్టర్ ఎవరంటే చెప్తాడు. ఘంటసాల గారు పాడిన పాటలో పక్కన పాడిన అమ్మాయి ఎవరంటే చెప్తారు. ఇట్లాగా ఘంటసాల గారి జీవిత చరిత్రకు సంబంధించి సుమారు 100 ప్రశ్నలకి సమాధానాలు ఇవాళ సాయంత్రం డాక్టర్ రహమతుల్లా గారు హనుమంతరాయ గ్రంథాలయంలో ప్రశ్నలకు జవాబులు ఇస్తారు. ఈ కార్యక్రమం వెంకటేశ్వర రెడ్డి గారు, ఆదిలీలా ఫౌండేషన్ డాక్టర్ ఎస్ ఆదినారాయణ గారు, అట్లాగే తనికెళ్ళ వారు, మేము నలుగురు కూడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ప్రజలందరూ కూడా వచ్చి ప్రశ్నలు వేసి మంచి సమాధానాలు తెలుసుకుంటారని కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇది ఒక భాగం. రెండో భాగం ఏంటంటే రాష్ట్ర రాజధాని ఏరియాలో ఘంటసాల గారి 25 అడుగుల విగ్రహం ఎక్కడో ఒక చోట స్థాపించాలి రాష్ట్ర ప్రభుత్వం తరఫునని రాష్ట్ర ప్రభుత్వాన్ని గత 6 నెలలుగా మేము ఆ పని మీద మేము నలుగురు కూడా ఉన్నాము. మీరు అందరూ చూశారు. అట్లాగే రెండోది ఏంటంటే హైదరాబాద్లో 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కృష్ణలంక ప్రాంతంలో ఈనాటికి ఏ ప్రభుత్వాలు మద్యం, వైన్ షాపులు పెట్టే ధైర్యం చేయలేదని నేడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం జననివాసాల ప్రాంతంలో వైన్ షాపుల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వడం చాలా దారుణమని, ఈ అనుమతులు వెంటనే రద్దు చేసుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మద్యం షాపులు తరలించకపోతే ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. తూర్పు నియోజకవర్గంలోని కృష్ణలంక సత్యంకారి హోటల్ సెంటర్ పరిధిలోని మద్యం షాపు పెట్టొద్దు అంటూ సిపిఎం ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగిన కమ్యూనిస్టు ఉద్యమ నేతలు ప్రాతినిధ్యం వహించిన ప్రాంతంలో ఏ ప్రభుత్వాలు ఇప్పటికీ వైన్ షాప్ కు ఎలాంటి పర్మిషన్లు ఇవ్వలేదని చెప్పారు. కానీ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మంత్రితో లాలూచి పడి కొంతమంది వ్యక్తులు ధనదాహం కోసం నిత్యం వేలాది మంది సంచరించే ప్రాంతాలలో వైన్ షాపులు ఏర్పాటు చేయడం సరికాదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం షాపులు ఏర్పాటు చేస్తున్న యజమాని గతంలో గురునానక్ కాలనీ, గవర్నర్ పేటలో ఏర్పాటు చేసిన సమయంలో అక్కడ ప్రజలు అడ్డంకించడంతో కృష్ణలంక ప్రాంతంలో వైన్ షాపులు ఏర్పాటు చేసి అలలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని, ఈ షాపుని కూటమి ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని, లేని పక్షంలో ఆందోళన తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ నేతలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన ఎక్సైజ్ పాలసీ పేరిట ఎన్టీఆర్ జిల్లాలో 117 వైన్ షాపులను తెరిచింది. అందులో భాగంగా విజయవాడలో కొత్తగా కొన్ని షాపులను కూడా పెట్టడం జరిగింది. ఈ షాపులకి సంబంధించినటువంటి వ్యవహారం కనుక చూసినట్లయితే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాడు కాకుండా మధ్యప్రదేశ్ నుంచి వచ్చినటువంటి వాడు 250 షాపులకి ఏపీలో అక్కడ నుంచి మినిస్టర్ రికమెండేషన్తో ఇక్కడ ఉన్నటువంటి మినిస్టర్ రికమెండేషన్ తీసుకొని షాపులు ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేశారని చెప్పానంటే ఆంధ్రాలో, ఆంధ్రప్రదేశ్లో మద్యానికి ఉన్నటువంటి గిరాకీ ఎంత ఉంది, దీని మీద ఎంత లాభాలు గడించవచ్చని చెప్పనేటువంటి ఆలోచనకి ఇది అద్దం పడతా ఉంది. అందుకనే ఈ షాపులు ఎత్తేయించాలని చెప్పనేటువంటిది మేము కోరుతా ఉన్నాం. ఇది నివాస ప్రాంతంలో ఉంది, జన సమర్థం ఉన్నటువంటి ప్రాంతంలో ఉంది. వైద్యశాలలు,
ల్యాబ్ టెస్టింగ్ సెంటర్లు. కమర్షియల్ కాదు, ఇది రెసిడెన్షియల్ జోన్. ఇది రెసిడెన్షియల్ జోన్లో నివాస ప్రాంతాల్లో విద్యాలయాలు ఉన్న చోట, వైద్యాలయాలు ఉన్న చోట వైన్ షాపులు తెరవడం అని చెప్పనేటువంటిది మీ పాలసీలోనే ఒక భాగం, తెరవకూడదని. కానీ మీరు తెరిపించారు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ ఓనర్ గారికి కూడా నేను విజ్ఞప్తి చేయదలిచా. కోగంటి శేషయ్య, కోగంటి అన్నపూర్ణమ్మ గారుల పుత్రుడు కోగంటి ప్రసాదు 90,000 రూపాయలు కక్కుర్తుబడి ఇది అద్దెకి ఇవ్వడం అంటే ఇంతకంటే దారుణమైన విషయం ఇంకోటి లేదు. వాళ్ళిద్దరూ వామపక్షవాదులు. అంతేకాదు ఇటువంటి విషయాలు అనేకంలో వాళ్ళు ముందుండి నిలవరించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి మీకెందుకు ఈ వ్యాపారం, ఎందుకు మీకు ఈ లాభాపేక్ష అని చెప్పనేటువంటిది అడుగుతా ఉన్నా. ఎప్పటికైనా మీ అగ్రిమెంట్ రద్దు చేసుకొని వాళ్ళని ఇక్కడి నుంచి పంపించాల్సిందిగా స్థానిక ప్రజల తరఫున మిమ్మల్ని కోరుతా ఉన్నాం. అంతేకాదు 3 సార్లు పాత 23వ డివిజన్లో, ఒకప్పుడు 49వ డివిజన్లో ఉన్నప్పుడు వెంకటేశ్వరరావు వైన్స్ని ఎత్తేయించేదాకా స్థానిక ప్రజలు పోట్లాడారు. తర్వాత 23వ డివిజన్ అయినప్పుడు కీర్తి వైన్స్ అని చెప్పనేటువంటి మాజీ సీఎం జగన్, దర్శకుడు రామ్ గోపాల్ వర్మలపై తీవ్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న మండిపడ్డారు. ఆదివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఆనాడు విరవీగిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు భయపడి పారిపోయారని, జగన్ ప్రభుత్వం సహకారంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లను కించపరిచేలా సినిమాలు తీశారని విమర్శించారు. తన ట్విట్టర్లో మార్ఫింగ్ ఫోటోలు పెట్టి పైశాచిక ఆనందం పొందారని, ఇప్పుడు కేసులకు భయపడి అడ్రస్ లేకుండా దాక్కున్నారని బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. గత వారం రోజులుగా రామ్ గోపాల్ వర్మ సినీ డైరెక్టర్ ఒకప్పుడు మంచి సినిమాలు తీసి, ఒక విధంగా చెప్పాలంటే తెలుగు డైరెక్టర్, హిందీలో కూడా మంచి పేరు తెచ్చుకొని అనంతకాలంలో తర్వాత కాలంలో ఒక పిచ్చెక్కినట్టు, ఒక పిచ్చి చేష్టలతో ఆ రోజు ఉన్నటువంటి సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర చేరి వ్యక్తిగతంగా సినిమాలు తీయడం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళనే కాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళని చూపించడం, ఒక డైరెక్టర్ అయ్యుండి ఎక్స్లో పోస్టులు పెట్టడం, అవి కూడా అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టడం, ఇవన్నీ తెలుగు ప్రజల ఆగ్రహానికి గురైనవి. చంద్రబాబు నాయుడు గారి మీద తీసిన సినిమా ఒక్కరోజు కాదు కదా, ఒక్క షో కూడా ఇలా. ఆ రోజే ప్రజలు నిన్ను తిరస్కరించారు. తర్వాత ఎక్స్లో పోస్టులు పెట్టడం, ఇవన్నీ చేస్తున్నారు. నువ్వు దమ్ముగా, ధైర్యంగా నీ మీద ఉన్నటువంటి కేసుని ఎదుర్కోవాలి, కానీ పారిపోవడం ఏంటి? ఇప్పుడు మా జిల్లా వాళ్ళు ఉన్నారులే ఇక్కడ, కొడాల నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్, అవినాష్, వీళ్ళందరూ తొడలు కొట్టి మీసాలు మెలేసి గడ్డాలు బీక్కొని అధికారం పోగానే పోయారు. అసలు నువ్వు నిజంగా డైరెక్టర్ అయితే ఈరోజు వాళ్ళ మీద తీయాలి సినిమా. అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేశారు? విజయవాడ స్టెల్లా కళాశాలలో శనివారం క్రిస్మస్ ఫెడ్ డే వేడుకల్లో భాగంగా మిస్ మారి స్టెల్లా తెలుగు అమ్మాయి ఫ్యాషన్ షో నిర్వహించారు. ఇంటర్, డిగ్రీ విద్యార్థినులు 80 మంది సాంప్రదాయ మోడ్రన్ దుస్తుల్లో అలరించారు. తెలుగు అమ్మాయిగా దీప్తిప్రియ, మిస్ మారి స్టెల్లాగా జే మానస ఎంపికయ్యారు. వారిని కరెస్పాండెంట్ సిస్టర్ లీనా క్యాడ్రస్, ప్రిన్సిపాల్ జెసింతా క్యాడ్రస్ బహుమతులు అందజేశారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. రేషన్ బియ్యం విషయంలో కాకినాడ పోర్టుపై ప్రత్యేక దృష్టి పెట్టామన్న మంత్రి నాదెండ్ల మనోహర్. పూర్తి స్థాయిలో పాతుకుపోయిన వ్యవస్థను ప్రక్షాళన చేయాలనే ఈ తనిఖీలు చేస్తున్నట్లు వెల్లడి.
సిపిఎం నగర శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ ట్రూ ఆప్ ఛార్జీలకు వ్యతిరేకంగా నిరసన. ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను రద్దు చేయకుంటే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరిక. రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ. హెచ్ఐవి నిర్మూలన అవగాహనతోనే సాధ్యమవుతుందన్న డాక్టర్ ఏసిరి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి వ్యాఖ్యలపై స్పందించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, అదానీకి బీజేపీకి సంబంధం లేదని చెప్పడం హాస్యాస్పదమని ఎద్దేవా. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ STV న్యూస్.